ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. కందికుంట వెంకటప్రసాద్ గెలుపుతో మొక్కుబడి తీర్చుకున్న మండ్లపల్లి ఎస్సీ కాలనీ వాసులు. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మంగ్లీపల్లి ఎస్సీ కాలనీలోని 2024 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గెలిస్తే గంగమ్మకు మొక్కుకొని మొక్కుబడి తీర్చుకుంటామని అనుకోవడంతో మొక్కుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులంతా కూడా ఆహ్వానం మేరకు వచ్చిన జిల్లా టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు సోంపాలెం నాగభూషణ మాట్లాడుతూ, ఈ రోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేనతో మహాకూటమి విజయంతో కదిరి నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ శ్రీ కందికుంట్ల వెంకటప్రసాద్ విజయకేతనం ఎగరవేయడంతో ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా సంతోషంతో ఈ రోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ నగరం ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికను ఆ గంగమ్మ తల్లి తీర్చినందుకు ఆ తల్లికి ముక్కోటి వందనాలు. అలాగే ఈ నెల 12వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే సందర్భంగా మన కందికుంట వెంకటప్రసాద్ కూడా మంత్రివర్గంలో చోటు లభించాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుందామని సోంపాలెం నాగభూషణం కోరారు. ఈ కార్యక్రమంలోని మైనారిటీ నాయకుడు రెడ్డి ఖాన్, ఖాదర్ బాషా, సునీల్, లక్ష్మణ, ఓబులేషు, కదిరప్ప, రమణ, నర్సింహులు, రమేష్, భీమన్న, వెంకటేశు, శ్రీనివాసులు, గంగులప్ప, వెంకటరమణ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరి ఈరోజు ఒక పండగ వాతావరణం వెలుగుస్తూ ఉంది. ఎందుకంటే తనకల్లు మండలము, తనకల్లు పంచాయతీ చెందిన మండిపల్లి ఎస్సీ కాలనీ వాసులు, మహిళలు ప్రతి ఒక్కరూ కూడా 2024లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలి, కదిరి నియోజకవర్గం కందికుంట వెంకటప్రసాద్ గెలవాలనేసి ఒక ముక్కుబడి చేసుకున్నారు. ఆ ముక్కుబడిని ఈరోజు గంగమ్మ తల్లికి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు ఫోటో పెట్టుకొని ఈరోజు విజయం సాధించినందుకు మేము ముక్కుబడి చెల్లించుకుంటామని చెప్పేసి గ్రామం మొత్తం ఉన్న ఎస్సీ కాలనీ మొత్తం అందరూ కూడా పోయేసి బాణాలు పెట్టి పూజలు చేసి యాత్ర పట్టడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలను తట్టుకోలేని ఎస్సీ కాలనీ వాసులు ఇంత సంతోషంగా ఒక పండగ వాతావరణం తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పుణ్యము, కందికుంట వెంకటప్రసాద్ గారు చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ కాలనీ వాసులకు నా తరఫున, మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కందికుంట వెంకటప్రసాద్ 25 సంవత్సరాల నుండి దీర్ఘకాలంగా కదిరి నియోజకవర్గాన్ని ఇడవకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా కష్టమైన నష్టమైన అందరితో కలిసి మెలిసి ఉన్నటువంటి నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు. ఈరోజు ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు, ఎవరు నమ్మడం లేదు. ఈరోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎవరో కొత్త వ్యక్తులు తెచ్చిపెట్టినారు, కానీ ఏదో డబ్బు ప్రలోభం చూపించేసి ఓట్లు వేయించుకోవాలని చూశారు. కానీ ఆ డబ్బుకి ఎవరు కూడా లొంగలేదు. ఈ పొద్దు న్యాయం గెలిచింది. అన్యాయాన్ని పారతోయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించడం జరిగింది. అదేవిధంగా రేపు మన్నాడు కూడా మంత్రి పదవిలో కూడా చోటు లభించే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకునిగా, చేనేత వర్గానికి సంబంధించిన నాయకునిగా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాకు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి పేరును ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మేము తనకల్లు మండలం ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్తే చాలా మంది, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయగలడు. ముందు కూడా శాసనసభ లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలకు తిరిగి అన్ని గుడులకు కానీ గోపురాలకు కానీ ప్రతి ఒక్కదానికి చందా రూపంలో డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి చేసిన ఘనత ఈ కందికుంట వెంకటప్రసాద్కి చెల్లుతుంది. ఈరోజు కూడా మన మల్లిపల్లి గ్రామంలో కూడా రామాలయానికి కూడా ఖచ్చితంగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. దానికి కూడా ఇచ్చినాడు. ఇంకా గ్రానైట్ కూడా చేపిస్తాడు. గ్రానైటే కాదు, ఇంకా ఎస్సీ కాలనీకి ఉన్నటువంటి మూలక వసతులు ఏవైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా కూడా పూర్తిగా చేసే బాధ్యత కందికుంట వెంకటప్రసాద్ అన్నది ఖచ్చితంగా చేశాడని కూడా మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీకు భూమి చేయడు ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ కూడా
ఈ పండగ వాతావరణం చేసుకునేందుకు తనకల్లు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గుర్తించుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై కందికుంట, జై చంద్రబాబు, జై చంద్రబాబు.